డార్క్ వెబ్ ఎంత డేంజరస్ మనందరికీ తెలిసిందే. ఈ డార్క్ వెబ్ లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. హ్యాకర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డార్క్ వెబ్ కి అయితే అమ్మేస్తారనమాట. అమ్మేస్తే దాని నుండి వీళ్ళకి డబ్బులు అయితే వస్తాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎవరికి అవుద్ది? ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరిదో వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఈ డార్క్ వెబ్ లో మన ఫోన్ నంబరే కాదు, జస్ట్ మన ఈమెయిల్ అడ్రస్ ఉన్నా సరే మనం చాలా డేంజర్ లో ఉన్నట్టే. సో ఈ వీడియోలో నేను మన ఇన్ఫర్మేషన్ ఏదైనా డార్క్ వెబ్ లో ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలో చూపిస్తా, చూడండి. దానికోసం మీరు మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి గూగుల్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ పైన ట్యాప్ చేసి గూగుల్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే డార్క్ వెబ్ రిపోర్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే స్టార్ట్ మానిటరింగ్ అని వస్తుంది. సింపుల్ గా దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసి కింద మీకు అలో అని కనిపిస్తుంది కదా, అలో చేయండి. అలో చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఈ విధంగా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. డార్క్ వెబ్ లో మీ ఫోన్ నంబర్ కానీ, పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జీమెయిల్ అకౌంట్ కానీ ఏవైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ విధంగా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ రిజల్ట్ లో మీకు ఆల్ జీరోస్ అయితే రావాలి. జీరోస్ వస్తే డార్క్ వెబ్ లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేనట్టే.